ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మలాకి 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరింపచేస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి జీవిస్తారో, దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో వారి యొక్క జీవితంలో దేవుడు కలుగు చేసే అద్భుతమైన కార్యం ఏమిటంటే పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరింపచేస్తాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు ఆశపడుతున్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరింపచేస్తారని చెప్పి. యేసు క్రీస్తు లేని జీవితం శూన్యము. యేసు క్రీస్తు మనలో ఉంటే, మనము యేసు క్రీస్తులో ఉంటే బహుగా ఫలింపబడతాం. ఆ విస్తారమైన దీవెనలు మనం పొందుకుంటాం. ఆయనకు వేరుగా ఉండి ఏమీ కూడా సాధించలేం, అభివృద్ధి చెందలేం. మన జీవితంలో ఫలభరితమైన ఆ యొక్క జీవితం అనేది ఉండదు. ఉదయకాల సమయంలో నిజంగా దేవుణ్ణి అనుసరించే వారముగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క మాటకు లోబడే వారముగా ఉంటున్నామా? ఆయనకు విధేయత చూపే వారముగా మనం ఉంటున్నామా? ఆయన మాట శ్రద్ధగా ఆలకించి దానిని అనుసరించి జీవించే వారముగా మనం ఉంటున్నామో లేదో ఒకసారి పరిశ్రమ చేసుకుని దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దేవుణ్ణి అనుసరించి ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరిస్తే దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్ని దీవెనలు ఉంచాడో ఆ దీవెనలన్నీ కూడా మీకు ప్రాప్తిస్తాయి. కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ ఆయన ఏదైతే చెప్పాడో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ విస్తారమైన దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి విస్తారమైన దీవెనలు దేవుడు మీ మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరింపచేస్తానన్నావు. నువ్వు దేవా మా యొక్క జీవితంలో దేవా ప్రతి కార్యాన్ని చేసే దేవుడవు, ప్రతి దీవెన అనుగ్రహించే దేవుడవు నీవే. ఈరోజు అనుగ్రహించిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. పట్టజాలంత విస్తారమైన దీవెనలు పొందుకుని వారు జీవితాల్లో పొందుకున్న ఆ ఆశీర్వాదాన్ని బట్టి నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.